అన్నీ నాకు వచ్చాయి మా ఇంటికి, మాకు అట్లా వాళ్ళకి రాలేదు. వచ్చారా అంటున్నాడు. మాకు వచ్చే ఇది విజయవాడ మాకు పల్లెటూరు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు, పథకాలు ఇస్తున్నారు? బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని ఇస్తాను కదా, ఏట ఆపలేదు కదా, మొత్తం అందిపోయి అందరు కొన్ని చెప్పినవన్నీ అందిపోయి బ్రహ్మాండంగా ఉంది. రామరాజ్యంలాగా ఉంది. చంద్రబాబు నాయుడే మజాక, అన్ని మాట తప్పడు కదా, అన్నీ నిజమే మాట్లాడతాడు. అబద్ధాలంటే రావు. అంత నాయకుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడైనా? దేశం మొత్తం మీద ఉన్నాడా ఇలాంటి నాయకుడు? అది చెప్పిన మాట వెనకదులే అన్నీ అందిపోవడమే, ఒకటి ఆపలేదు. అసలు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అంటే. అన్నీ మొత్తం అతను ఏడు చెప్పాడు, అన్నీ అందిపోయినాయి. నాకు అందరికి అందేయలేదు తెలియదు కానీ మరి కొంతమంది ప్రజలకేమి పథకాలు ఏమి రావడం ఏమో మరి నాకు మటుకు ఇంటికి వచ్చేస్తాను నేను. అన్నీ ఇంటికే డోర్ డెలివరీ చేసేస్తాను పథకాలు. మరి మా ఇంటికి వస్తాను, అందరికి వస్తానే రాదు తెలియదు. మరి ఇప్పటివరకు ఏమేమి వచ్చినాయి? అన్నీ అతను ఏం చెప్తే అన్నీ తిరగలేదు. మరి 4 పథకాలు వచ్చే నెల జూన్ 12 ఇస్తాను. ఏమో అందరికి నాకు వచ్చాయి అన్నీ. తల్లికి వందనంగా అన్నీ బ్రహ్మాండంగా ఉంది. అదిరిపోతుంది పరిపాలన అంటే. బ్రహ్మాండంగా ఉంది. అందరూ తినడానికి బాగా వెళ్ళారు. కొందరు వచ్చేస్తాను ఆలకించుకుంటాను, ఆ మాటలు ఆలకించి. ఇంకేటి చెప్తాను. ఏం నిజమేనా పథకాలు రాలేదని జనం అంటే? పథకాలు వచ్చినాయి అన్నీ నాకు వచ్చాయి మా ఇంటికి, మాకు అట్లా వాళ్ళకి రాలేదు. వచ్చారా అంటున్నాడు. మాకు వచ్చే ఇది విజయవాడ మాకు పల్లెటూరు. చెత్త నేను ఎత్తి మీద పెట్టుకోను. ఏడు చేస్తాం చెత్త నేను ఎత్తి మీద పెట్టుకోను. ఇప్పుడు అంత వేగం తీయలేం కదా, మళ్ళీ 5 ఏళ్ళు అయితే కానీ తీయలేం. మరి ఏడు చేస్తాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మహానాడు జరుగుతుంది. దీనికి ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో పెట్టడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చితేనే అది నిజమైన సత్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. అలా వస్తుంది. తప్పులేదు కదా, తప్పులేదు. అన్ని దొంగ హామీలు ఇచ్చి 3 పార్టీలు సత్తా ఉండి మహానాడులో నేను ఒక్కడనే పోటీ చేస్తాను, ఎవరితో పొత్తు లేకుండా చెప్పమని చంద్రబాబు నాయుడిని. నేను ఒక్కడనే పోటీ చేస్తాను అని చెప్పమని మహానాడులో ప్రకటించమని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజలు కూట ప్రభుత్వాన్ని డిపాజిట్ రానికుండా చేస్తారు. చేయకపోతే మన కర్మ మనం అనిపించడం ఇలాగే. అలా చేయకపోతే అలా ఒక్కరు ఎలాగో గెలలేదు, ఎప్పుడు గెలలేదు. ఒక్కడే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆడ ఇండివిజువల్ పోటీ చేసి గెలిచాడేంటి? మొన్న వచ్చి 23 సీట్లు వచ్చాయి. ఒక్కడ పోటీ చేయకపోతే అందరూ కూటమే, ఎప్పుడు గెలిచాడు. ఇండివిజువల్ గెలమను మగోడైతే గెలమను. కరోనా కష్టకాలంలో కూడా అన్ని పథకాలు ఇచ్చాము. అంతేగా, నేను బటన్లోకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని చెప్పి తప్పులేదు కదా. 2 రోజులు ఎవరైనా చచ్చిపోతాం, 2 సంవత్సరాలు ఎవరి ఇంట్లో వాళ్ళే. మా అమ్మని మా నాన్నని కూడా దూరం నుంచి చూశాను. ఇలా బాక్స్ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు భయానికి. మా నాన్నకు వచ్చింది కరోనా. ఆ 2 సంవత్సరాలు పరిపాలన లేదు, లాభాలు లేవు గవర్నమెంట్కి. ఎవరి ఇంట్లో ఉన్నాం, బతికే సత్యమో బతికం. ఈ చంద్రబాబు నాయుడు గుర్తే రాష్ట్రంలో సగం మంది చచ్చిపోదాంలే. మళ్ళీ ఇప్పుడు కరోనా మొదలైంది కదా, మొదలైన వాళ్ళకేటి అవ్వదు, వాళ్ళకి రాదు. చంద్రబాబు నాయుడు కరోనా రాదు కదా అన్నాడు కదా, జగన్ వల్లే వచ్చింది. ఇంకేటి చెప్తాను, మాయ మాటలు నమ్ముతాను. మా నీతికి చెప్పిన మాటలు విన్నారా? మాయ మాటలు నమ్మి ఓట్లు గుద్దారా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలంతా ఓట్లు వేసారంటారా? మరి ఆశపడి వేసారు అందరూ. ఆశపడకుండా వేస్తారా? చెప్పండి మీరేం. మరి ఇప్పుడు ఏంటంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు పరిస్థితులు బట్టి. మళ్ళీ మన మీద చెత్త వేసుకోవాలంటే వాళ్ళకి గెలిపించడం.